వైసీపీ కబ్జా కోర్ల నుండి దామినేడు గృహాలను కాపాడండి అని దామినేడు స్థానికులు మీడియా ముందు వాపోయారు. తిరుపతి కలెక్టరేట్లో సోమవారం మీకోసం ప్రజావేదిక కార్యక్రమానికి దామినేడు స్థానికులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలోని నాయకులు దామినేడులో గల ఇందిరమ్మ గృహాలలో అలాట్మెంట్లు కాని ఇళ్లను అక్రమంగా బాడుగులకు ఇచ్చి ప్రభుత్వానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. ఇలా బాడుగులకు ఇవ్వటమే కాకుండా నకిలీ పత్రాలు సృష్టించి సాక్షాత్ సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని అడ్డుగా పెట్టుకుని అమాయకులకు అమ్మేస్తున్నారని వాపోయారు. దామినేడు స్థానికులు వైసీపీ వారిని ప్రశ్నించగా మీకు దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరిస్తున్నారని అన్నారు. అలాట్మెంట్ కాని ఇళ్లను నిజమైన లబ్ధిదారులను ఎంఆర్ఓ ద్వారా గుర్తించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్కు వినతిపత్రం అందించిన వారిలో వెంకట్రమణ నాయక్, శ్రీనివాసులరెడ్డి, కొండయ్య, దొరబాబు, గంగమ్మ తదితరులు ఉన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్సీపీ కార్యకర్తలు మా కాలనీలో కొన్ని ఇండ్లు అలాట్మెంట్ కాకుండా ప్రభుత్వం ఇండ్లు ఖాళీగా ఉంటే వాటిని చంద్రబాబు నాయుడు ఫోటోలు పెట్టి కబ్జాలు చేసి నకిలీ పత్రాలు సృష్టించి వాటిని 1,00,000, 2 లక్షలు, 3 లక్షలకు అమ్మేయడం జరిగింది. అదే విధంగా ఎన్ని ఇండ్లు ఖాళీ ఉంటే అన్ని ఇండ్లకు దొంగ కరెంట్ ఇచ్చుకుంటూ ఇంటికి 1,000-2,000 రూపాయలు బాడికి తీసుకుంటూ ఒక్కొక్కరు నెలకి 50,000 నుంచి 60,000 రూపాయలు సంపాదించుకుంటున్నారు. అయ్యా, నేను అడిగినా ఈ రోజు మీరు ఈ ప్రభుత్వంలో కూడా మీరు అలాంటి పనులు చేయొద్దండి, మాకు ఇంకా మానేయండి అంటే వాళ్ళు మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి అని సమాధానం చెప్పుకుంటూ కబ్జాలు చేశారు. కానీ వాళ్ళు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ చూసుకొని కాలనీ రచ్చిపోతున్నారు. కాబట్టి ఈ రోజు మేము ప్రభుత్వం కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చి అయ్యా మా కాలనీని రక్షించండి, ప్రభుత్వ ఆస్తిని కాపాడండి, అక్కడ ఉన్న ఖాళీగా ఉన్న ఇండ్లు ఎంఆర్ఓ ద్వారా ఎంక్వైరీ చేయించి పేద సాదా వాళ్ళకి ఆ ఇండ్లు అలాట్ చేసి వాళ్ళ నుంచి కాపాడాలని చెప్పి మేము కలెక్టర్ గారికి కోరాము. అదే విధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము. ఎమ్మెల్యే గారు కూడా నేను మాట్లాడతాను, నేను చేస్తానని హామీ ఇచ్చారు. న్యూ బ్లాక్ నందు నేను ఎన్నోసార్లు ఈ ఇండ్ల పైన పోరాటం జరిగినది. గత ప్రభుత్వంలో 2019 నుండి 2024 వరకు ఎన్నో సార్లు మేము స్టేషన్ చెప్పడం జరిగింది, పంచాయతీ ఆఫీసు చెప్పడం జరిగింది. వీళ్ళు ఇండ్ల పైన నీళ్లు కనెక్షన్లు అక్రమంగా తీయడం జరుగుతున్నది. వీరిపైన వెంటనే చర్య తీసుకోమని చెప్పేసి చెప్పిన కూడా, మీడియాకి ఇచ్చిన కూడా, ఆ రోజు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, తిరుచెనూరు సర్పంచ్ రామచంద్ర రెడ్డి గారు వీరికి పోలీస్ స్టేషన్లో మేము కేసులు పెట్టిన కూడా వెంటనే వాళ్ళని ఇడిపి చేయడం జరిగినది. బాధితులకు కూడా నష్టపరిహారం ఇవ్వకుండా వాళ్ళ పైన దౌర్జన్యం చేయడం జరిగినది. కావున వెంటనే ఆ ఇండ్లని తక్షణమే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునేసి నిరుపేదలకి ఇండ్లు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం.